విశాఖపట్నంలో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్న గూగుల్ కంపెనీ తనతో పాటు తనకు అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ను వెంటపెట్టుకొస్తోంది. ఆ కంపెనీ 87,250 కోట్ల రూపాయల పెట్టుబడితో 1000 మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 2.5 సంవత్సరాల్లో ఇది పూర్తవుతుంది. 2028 జూలై నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. రైడెన్కు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇప్పటికే గూగుల్ 52,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని 3 ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటును రైడెన్ సంస్థ ప్రతిపాదించింది. అడవివరంలో 120, తుర్లువాడలో 200, రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్లో 160 ఎకరాల చొప్పున కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ 3 డేటా సెంటర్లకు 2,100 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుంది. విద్యుత్తు సంస్థల నుంచే దీన్ని కొనుగోలు చేయనున్నట్లు రైడెన్ వెల్లడించింది. సింగపూర్కు చెందిన రైడెన్ ఏపీఏసీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మెజారిటీ వాటాదారుగా ఉంది. గూగుల్ ఎల్ఎల్సీకి అనుబంధ సంస్థగా రైడెన్ ఏపీఏసీ ఈ డేటా సెంటర్ పెట్టుబడులకు నిధులు సమకూర్చనుంది. నాస్డాక్ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల జాబితాలోనూ నమోదైనట్లు రైడెన్ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది.